అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మేము ఏ స్థాయిలో మొత్తం అందరూ విష్ణువు గారు, మోహన్ బాబు గారు సంకల్పించి మహాయుద్ధం తలపెట్టారో దానికోసం అందరం కష్టపడి పనిచేసాం. డెఫినెట్గా మా కష్టం ఆడియన్స్కి నచ్చుతుందని. ఈ సినిమా ఒక పుక్కిటి పురాణం కాదు, నిజంగా జరిగిన ఒక చరిత్ర. సో ఈ చారిత్రాత్మక చిత్రం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా అవుతుందని, అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీ కెరీర్ చూసుకున్నట్టయితే 2010 మీ కెరీర్ పీక్స్. అవును. తర్వాత 2015 తర్వాత కూడా కాస్త బిజీ అయ్యారు. అయితే ఈ తరువాత కాలంలో ఇప్పుడు మీరు ఈ కన్నప్ప ప్రాజెక్ట్లోకి రావడం ఎలా జరిగింది? మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే మీరు అన్నట్టు నేను 2015 వరకు నా సినిమాలు అవి రిలీజ్ అయ్యాయి. 2017-18లో ఏంటంటే నా వర్కింగ్ స్టైల్, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మారుద్దాం అని డిసైడ్ అయ్యాను. నేను అంతవరకు రైటర్ కమ్ డైరెక్టర్స్తో ట్రావెల్ చేశాను. తెలుగు సినిమాలో గొప్ప డైరెక్టర్స్ అనుకునే గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, మెహర్ రమేష్ గారు, యోగేష్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మేర్లపాక గాంధీ గారు, అలాగే మన బోయిపాటి శ్రీను గారు, వీళ్ళందరూ డైరెక్టర్తో నేను ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్లో కంట్రిబ్యూట్ చేశాను. కొంతమంది స్క్రిప్ట్ సొసైటీ ఇచ్చారు, కొంతమంది స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇచ్చారు, కొంత డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు. నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు, నేను నెక్స్ట్ లెవెల్కి చేరుకోవట్లేదు నేను ఫీల్ అయ్యాను. అందుకని 16 తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా సొంత కథలతో అప్రోచ్ అవ్వాలనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు. నేను చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. ఉదాహరణకి 2017లో సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారితో సినిమా నేను చెప్పిన కథకి అప్పట్లో 200 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు వాళ్ళు. సో దానికి అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ సంస్థ నా కథ ఓకే చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే స్రవంతి రవికిషోర్ గారు, అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన బాబు గారు, ఇలా ఒక 5-6 సినిమాలు అడ్వాన్స్ తీసి నా కథలన్నీ మెటీరియలైజ్ అయ్యే దశలో కోవిడ్ వచ్చింది. సో అందువల్ల 2-3 ఏళ్ళ పాటు ఉన్న సినిమాలు ఎలా కంప్లీట్ చేయాలన్న తర్జనా భర్జనలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ అయ్యే అవకాశాలు లేవు. ఆ 2-3 ఏళ్ళు అనుకోకుండా నా దారి ఎటు మళ్ళిందంటే, నేను సరదాగా చేసిన పాడ్కాస్ట్లు, నేను సరదాగా చేసిన యూట్యూబ్ వీడియోలు అనేవి నన్ను ఇంకో మరో దారి వైపు తీసుకెళ్ళిపోయాయి. కాపీ మజిలీ కథలు కావచ్చు, ఇంకా వేరే జనరల్గా నేను చేసే అనాలిసిస్లు కావచ్చు, అవన్నీ కూడా నాకు రచయితగా వచ్చిన గుర్తింపు కన్నా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, ఈ వీడియోల ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది, అంటే సోషల్ మీడియా వల్ల. సో ఆ ప్రయత్నంలో ఉండగా నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారితో స్క్రిప్ట్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ సమయంలో 2022 ఫిబ్రవరి ఒక ఆదివారం మార్నింగ్ ఒక 8:39కి ఫోన్ కాల్ వచ్చింది. నేను అది ఎవరితో అన్నోన్ నెంబర్, నేను ఆన్సర్ చేయలే. మళ్ళీ ట్రై చేశారు. సరే ఎవరు అనుకుంటూ ఉన్నాను. ఇలా అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు శేషు అండి, విష్ణు గారి మేనేజర్ని. సార్ మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఏ టైం కంఫర్టబుల్ అని. నేను ఒకసారి షాక్ అయ్యా. అనుకుని సరే ఎనీ టైం ఓకే సార్ అన్న తర్వాత ఒక గంటకి నాకు విష్ణు గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన తిరుపతిలో జిన్నా షూటింగ్లో ఉన్నారు. ప్రసాద్ గారు, నేను ఒక 8 ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాను ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో. నాకు ఎప్పటి నుంచో ది డ్రీమ్, ఒక 8 సినిమాలు ఒక భారీ ఎత్తున ఒక యూనివర్స్ క్రియేట్ చేసి చేయాలని నా ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్కి ఎవరు రైటర్గా ఉంటారో నేను మాట్లాడుతూ ఉంటే ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. కన్నప్ప కాదు, ఓవరాల్గా ఒక 8 సినిమాలు ఆయన ప్లాన్ చేశారు, ఒక సెపరేట్ యూనివర్స్. అవి రాబోతున్నాయి డెఫినెట్గా, అవి వేరే ఒక ఇంట్రెస్టింగ్ జోనర్. సో వాటి గురించి నేను ఎవరు ఈ సినిమాకి రాయదగ్గ రైటర్ అనుకుంటూ నేను చూసినప్పుడు ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు. మీరు తప్ప ఈ సబ్జెక్ట్స్ తెలుగులో ఇంకెవరు రాయలేరు అంటున్నారు అన్నారు. మైథాలజీ టచ్ ఉంటుంది, ఫ్యాంటసీ టచ్ అవన్నీ ఉంటాయి. సో ఒక అడ్వెంచరస్ టచ్ ఉంటుంది. సో అలాంటి నాకు ఆ జోనర్ చాలా పర్సనల్ కూడా ఇష్టం. సో మీరు తిరుపతి వస్తారా లేకపోతే హైదరాబాద్ వచ్చా కదా, మీ ఇష్టం సార్ అన్న తర్వాత ఆయన జిన్నా షూటింగ్లో ఉన్నారు. ఒక 1-2 నెలల తర్వాత ఆయన ఆఫీస్కి పిలిచి నా గురించి చెప్పిన వ్యక్తుల్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కొరియోగ్రాఫర్, ఆయన నా గురించి విష్ణు గారికి చెప్పారట. విష్ణు గారు ఒక సబ్జెక్ట్ చెప్పగానే తోటప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, ఇలాంటివైతే ఆయన బాగా రాస్తా అని చెప్పి ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఆయన నేను చేసిన చాలా సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. అంతకన్నా ఇంకొక విశేషం ఏంటంటే, నేను రాణా గారు చెప్పిన కథకి ఆయన డైరెక్టర్ కావాలి. రాణా గారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నమ్మారు. అంటే అంత భారీ సబ్జెక్ట్ చేయగలిగింది. అంటే రాజమౌళి గారు తీసే సినిమాలన్నిటికీ కూడా
ఆయన ఓన్లీ కొరియోగ్రాఫర్కే కాదు, అవన్నీ మిగిలిన టోటల్ షూటింగ్లో ప్రేమ్ రషీద్ మాస్టర్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఆ పరంగా ప్రేమ్ రషీద్ మాస్టర్ మీద రాణా గారికి చాలా నమ్మకం, అందుకని ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అవి కూడా జరిగాయి. డిస్కషన్స్ నేను ప్రేమ్ రషీద్ మాస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగాయి. ఆ డిస్కషన్స్ వల్ల ఆయన నాకు మీద కలిగిన ఒక ఇంప్రెషన్ విష్ణు గారికి చెప్పారు. విష్ణు గారిని కలిసిన తర్వాత ప్రసాద్ గారు మీకు స్క్రిప్ట్ ఇస్తాను, నాకు ఇలాగ 8 స్క్రిప్టులు చేయాలి, సో దాన్ని బట్టి మనం చేద్దాం అన్నారు. సరే అది కలిసి ఆయన్ని మీకు కబురు చేస్తా అన్నారు. తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు, జన్నా షూటింగ్లో కలవల. నేను ఒక 2 సార్లు మెసేజ్ పెట్టి వాళ్ళ మేనేజర్కి, సరే ఓకే మనం ఫార్మల్గా కలిసి ఇంకా దాని మీద ఫర్దర్గా ఏం జరగలేదేమో, ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నాం. జన్నా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాలకు 3 వారాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అని పిలిచారు విష్ణు గారు. పిలిచి నేను మాట్లాడుతుంటే ఒకసారి రకరకాల టాపిక్స్ మీద ఆయన కొంచెం ఆశ్చర్యపోయి, మీకు ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఏంటి అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరు చాలా టాప్ రైటర్స్, వాళ్ళ స్థాయిలో మీరు ఆ సబ్జెక్ట్లో ఏమి మాట్లాడుతున్నారు సార్, సో మనం కంటెస్ట్ చేయాలి, మీరు 3 ఏళ్ళ పాటు నాతో ట్రావెల్ చేయాలి, మీరేందో సినిమా కమిటీ అయితే నాకు ఒక మాట చెప్పి చేయండి అన్నారు. నేను ఆల్రెడీ కమిటీని కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్పి సరే ఓకే సార్ అన్న. సరే రెమ్యునరేషన్ మాట్లాడారు, ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ చేయించారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన పద్ధతి ఏంటి అంటే, చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పేమెంట్ బ్యాలెన్స్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విష్ణు గారి ఏంటి అంటే, షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలాగా ఫైనల్ పేమెంట్ ఇచ్చేయాలి. ఆయన ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం పేమెంట్స్ ఇస్తారు ఆయన. ఒక రోజు అటు కాదు ఇటు కాదు, అలాగే షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు మన ఫైనల్ సెటిల్మెంట్ జరిగిపోతుంది. సో అయిన తర్వాత ఒక స్క్రిప్ట్ చేశాను నేను. చేసిన తర్వాత ఆ 8 ప్రాజెక్టులో సెకండ్ ప్రాజెక్ట్ ముందు నేను రాసిన తర్వాత ఆయనకు బాగా నచ్చి ఫస్ట్ పార్ట్ కూడా చెప్పారు. ఫస్ట్ పార్ట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కన్నప్ప సినిమా ప్యారలర్గా ఆయన ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నారు, ప్యారలర్గా దాని మీద వర్క్ జరుగుతూ ఉంది. ఒకరోజు ఆయనతో పర్సనల్గా కూర్చున్న వేరే యూనిట్ చేస్తున్నారు, దానికి వేరే అంటే విష్ణు గారు కథ దాని మీద 5 ఏళ్ళ నుంచి చాలా కాలం పాటు ఆయన మదన పడుతూ రాస్తూ ఉన్నారు. వేరే ఒక డైలాగ్ రైటర్ ఉన్నారు, ఆయన రాయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాస్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడో నేను విష్ణు గారితో కూర్చున్నప్పుడు కన్నప్ప గురించి నా ఐడియాస్ కొన్ని షేర్ చేసుకున్నాను, నాకు తెలిసిన విషయాలు అవన్నీ. అంటే మీకు దీని మీద బాగా నాలెడ్జ్ అని, నాకు ఇలాంటి సబ్జెక్ట్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, అవకాశం ఉంటే నేను కంట్రిబ్యూట్ చేస్తాను. సరే ఓకే అన్నారు. సరే ఇది అయిపోయిన తర్వాత 23 మార్చి 16వ తారీఖు నేను నా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళా దర్శనానికి. 15వ తారీఖు తిరుమల దర్శనం అయింది, 16వ తారీఖు శ్రీకాళహస్తి ఫ్యామిలీకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇలాగ విష్ణు గారి నుంచి కబురు, నేను యూనివర్సిటీలో ఉన్నా మీరు రండి అని. సో నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళబోతూ కూడా ఇంకా ఆగిపోయాను. ఫ్యామిలీని పంపించి నేను విష్ణు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ అనేది మార్నింగ్ జరగాల్సిన మధ్యాహ్నంకి వెళ్ళింది. నేను చాలా బాధపడ్డా, ఏంటి ఎంత దూరం వచ్చి ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవడం ఏంటి, సరే మనకు వర్క్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత 8 ప్రాజెక్టులు దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి అయ్యవారు మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే, అయ్యవారు అంటే మోహన్ బాబు గారు, ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కదా, పిల్లలందరూ కూడా అయ్యవారు అని గౌరవ సూచంగా మాస్టర్ అని పిలిస్తే అలా పిలుస్తారు. సో విష్ణు గారు తన కారులో యూనివర్సిటీ నుంచి మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన పిలిచి, ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విన్నాను, సో మీరు కన్నప్ప రాయండి అని అడిగారు. ఇది మార్చి 16, 2023 జరిగింది. నేను శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం నాకు లభించలేదు, కానీ కన్నప్ప అనే శ్రీకాళహస్తి చరిత్ర ఏది ఉందో అది రాసే అవకాశం నాకు దొరికింది. ఒక క్షణం ఆనందపడ్డా. అది ఈరోజు పూర్తయింది. 2025 మహాశివరాత్రి రోజు అదే మోహన్ బాబు గారు, అదే విష్ణు గారు వాళ్ళ యూనిట్తో పాటు నేను ఒక యూనిట్ మెంబర్ని దగ్గరుండి తీసుకెళ్లి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తి దర్శనం, జ్ఞానప్రసూనాంబికాదేవి దర్శనం చేయించారు.